బాగా పురుగు పట్టినట్టుంది. సరిగ్గా దడపండిరా, పురుగు రావాలిగా. వంకాయలు నిగనలాడుతున్నాయిగా. మా అబ్బాయికి వంకాయ కూర చాలా ఇష్టం, వాడికి వండి పెట్టాలి. అబ్బా, ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది. అమ్మయ్యా, దేవుడా, ఈసారైనా మా అబ్బాయి ఇంటికి వచ్చేటట్టు చూడు దేవుడా. ఈయనొస్తున్నాడేంది? బాబాయ్, పొద్దు పొద్దుగా ఎడకపోతున్నట్టున్నావుగా. పట్నం పోతున్నా. ఈసారి అన్నోళ్ళు పండగకి వస్తారా, ఎప్పటిలాగా ఒక్కడే జరుపుకుంటావా? తీసుకొద్దామనే వెళ్తున్నా. నేను వెళ్తే కాదనిలేవాడు, తప్పకుండా తీసుకొస్తా. సర్లే, జాగ్రత్తగా వెళ్ళు, గేదె తినబోతుంది. అరే జున్ను పాలు ఉంచున్నాయి, వాడు జున్ను అంటే చాలా ఇష్టం. నువ్వు అన్నయ్యని తీసుకురా బాబాయ్, జున్ను పాలేంది, జున్నుతో ఎదురొస్తా. మట్టితో మాటలాడే మా నాన్న, వనకై వేచి చూసే మా నాన్న, గాయమైన చిరునవ్వే మా నాన్న. తొందరగా వచ్చారు, మేనే దుబ్బేస్తున్నాడు. చీది నమ్మ వీడియో కూడా నా ప్రాణానికి. ఏమండి ఏమండి, హెల్మెట్ మర్చిపోయారు, జాగ్రత్త. సార్, ఓకే సార్, వస్తున్నా సార్.
ఏంటి ఫోన్ ఎత్తడాడు? ఇప్పుడైనా ఎత్తాడో లేదో. ఉఫ్, అన్నేంటి ఇంత టెన్షన్గా ఉన్నాడు? అబ్బా ఏంటన్నా అంత కోపంగా ఉన్నావు? ఏమైందన్నా? 100 ఫోన్లు రా ఇప్పటికి 100 సార్లు చేశాడు. ఎన్నిసార్లు చెప్పాలి వాడికి? బస్ ఈయనొకడు. నా ఎవరన్నా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఏముంది లేరా మా నాన్న. అన్నిసార్లు చేస్తే ఒకసారి మాట్లాడొచ్చు కదన్నా. ఏముండదురా, పండగ ఊరుకు రమ్మని దుబ్బేస్తుంటాడు. వెళ్ళొచ్చు కదన్నా మరి ఊరికి. మరి అరే నాకు వచ్చే జీతంతో నెల గడపడమే కష్టం. ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెడతాం అవసరం అంటావా చెప్పు? హలో సార్ చెప్పండి. అడ్రస్ అదేనారా? ఇదే అన్న అడ్రస్. ఎలాగైనా టాస్క్ కంప్లీట్ చేయాలి ఇవాళ. మొత్తానికి వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిందన్నా. అవునరా బాబు, నేనైతే దొబ్బేసేవాడు లేకుంటే. ఎప్పటికైనా ఫోన్ ఎత్తచ్చు కదన్నా. నువ్వు ముందెక్కరా. ఏంటి నాన్న పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నావు? నేను బిజీగా ఉంటాను తెలుసుగా నీకు. నాన్న ఎక్కడున్నావురా? ఉదయాన్నే బస్సు ఎక్కొచ్చారా? అవునా, మరి నాకు ఫోన్ చేయొచ్చుగా. ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆకలిగా ఉంది, త్వరగా రా నాన్న. ఎందుకు ఎక్కడున్నావు అయితే? సరే నేను వస్తున్నా. సరే మా నాన్న వచ్చాడంటరా, నువ్వు వెళ్ళిపో. సరే అన్నా. ఆకలిగా ఉంది, త్వరగా రా నాన్న. ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా. నాన్న రానన్నా, కూర్చో. వెళ్దా నాన్న, రానన్నా. సార్ అయింది సార్, టాస్క్ అయింది సార్. మీకు మళ్ళీ కాల్ చేస్తాను, సరేనా సార్? సార్ ఫీల్డ్ మీద ఉన్నాను సార్ నేను. సార్ చెప్పండి సార్. వస్తాను సార్, ఆఫీస్కి 1 అవర్లో వస్తాను, మాట్లాడతాను.
ఫోన్ ఛార్జింగ్ పెట్టు, నైట్ రిపోర్ట్స్ పంపాలి. ఇంట్లో జరిగే విషయాలు ఏ నాతో డిస్కస్ చేయకు. బాగున్నారా మావయ్య? బాగానే ఉన్నా అమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. మంచినీళ్ళు తీసుకొస్తా. సరే అమ్మా. తాగాను మావయ్య. భోజనం వడ్డించు, కలిసి భోజనం చేద్దాం, సరేనా? కూర ఏముండేవమ్మా? తినాలి అనే ఆశ ఉంటేనే కదా మావయ్య వండేది. ఇద్దరం కలిసి భోంచేసి కొన్ని నెలలైంది. వాడికి ఇష్టమని పొలంలో పడిన వంకాయలు తీసుకొచ్చా, వండి పెట్టు, వాడికి చాలా ఇష్టం. ఇంకేంటి నన్ను ఊళ్ళో సంగతులు? ఏందిరా అందరు మీ అబ్బాయి ఎప్పుడు ఇంటికి వస్తాడని అడుగుతున్నారు. వస్తానన్నా, పనుల్లో బిజీగా ఉన్నానని తెలుసుగా నీకు. కాదురా, ఈసారి నువ్వు కోడలు తప్పకుండా రావాల్సిందే. మిమ్మల్ని తీసుకెళ్లకుండా నేను వెళ్ళను. అలా అంటే ఎలా నాన్న, వస్తాను కంపల్సరీ. గుత్తొంకాయ కొద్దిగా చాలు. మావయ్య గారు పచ్చడి ఏమంటారా? వద్దమ్మా, నాకు బీపీ ఉంది నీకు తెలుసుగా. నాన్న, ఈ మన పొలంలో పండిన వంకాయలు కదా? అవునరా, నీకు ఇష్టమని పొద్దున్నే కోసుకొచ్చా. ఎన్నిసార్లు చెప్పాలి? ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయాలి, తెలీదా? చా, ఏందిరా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఫోనే ప్రపంచంలో బతుకుతున్నావు. ఇప్పుడేమో అమ్మాయిని తిడుతున్నావు. అలా అడగండి మావయ్య. ఉదయాన్నే వెళ్తారు, రాత్రి ఎప్పటికో వస్తారు, వచ్చినా పట్టించుకోరు. ఎప్పుడు ఆ ఫోన్ కేసు చూస్తూనే ఉంటారు. అంత కోపం ఏందిరా? అన్నం మీద నీ కోపం, వచ్చి తిని ముందు. ఏ రంగా, నీ టార్గెట్ షీట్ ఏమైంది? ఆఫీస్లో నెంబర్ 1 420 గాళ్ళు నువ్వు ఆ శ్యామ్ గాడే. ఏమైనా గట్టిగా అంటే మా మీద సెటైర్లు. ఛే, ఓకే సార్, షూర్ చేస్తాను. బాస్ ఫోన్ చేసి దొబ్బుతున్నాడు రా నీ వల్ల. ఏరా అప్పుడే వచ్చేసావు? అవును నాన్న, వెళ్ళిన పని అవ్వలేదు. నేను ఒకటి అడుగుతా, తప్పుగా అనుకోగా చిన్న. ఏంటి నాన్న, చెప్పండి. నీకు ప్రతి నెల ఎంత వస్తుందిరా? అంతా పోగా 20,000 వస్తున్నాయి నాన్న. మరి సరిపోతున్నాయా? ఎక్కడ నాన్న, రెంటు, కరెంటు, పాలు, ఈఎంఐలు పోగా ఏం మిగలవు. ఇక్కడ బతకాలంటే రోజు చస్తూ బతకాలంటే మీకు తెలియదు నాన్న. నువ్వెంత ఉన్నత స్థాయిలో ఉన్నావు అనుకున్నా, ఇంత ఒత్తిడి జీవితం అనుభవిస్తున్నాను తెలియదురా నాకు. తప్పు నాదే. రైతు బిడ్డంటే నిన్ను సమాజంలో నిన్ను ఎక్కడ చిన్న చూపు చూస్తారన్న భయంతో నువ్వు ఉద్యోగం చేయాలనుకున్నా. అసలు రైతు అనేవాడే లేకపోతే తిండే ఉండదని ఎప్పుడు తెలుస్తుందో మాకు. మీరు రాతపోటు వచ్చేయంట్రా. ఒకరి కింద ఊరికి చేసిన పనే ఉందిరా మనకి. నాన్న, మీకెంత చెప్పినా అర్థం కాదు, వదిలేయండి నాన్న. ఒక్కగానొక్క కొడుకురా, రేపు నీకేమన్నైతే నీ తట్టుకోలేట్రా. మీరు రాతపోటు వచ్చేయంట్రా. వదిలే నాన్న, ఈ వయసులో నీకు భారంగా తలుచుకోలేదు. మీ అమ్మ చనిపోయినప్పుడే నువ్వు నాకు భారం కాలేదు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నాకు చిన్నపిల్లోళ్ళలాగే కనిపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా భారం కాదు. పద, మనం మన ఊరు వెళ్ళి కల్లా కొంచెం తాగి బతుకుతాం. వదిలే నాన్న.
ఏంటి ఈయన ఇంత బాధగా ఉన్నారు? ఏవండి ఏవండి అబ్బా ఏ రంగా 2 సంవత్సరాల నుండి కంపెనీ నేను భరిస్తుందయ్యా, ఇంకా మా వల్ల కాదు. జాబ్ నుంచి తీసేయమంది నిన్ను. నువ్వు ఉద్యోగం నుంచి తీసేదేంట్రా? నేనే మానేస్తున్నా. నీకు ఊడిగం చేసేవాడిని చూసి ఉద్యోగంలో పెట్టుకో, సరేనా? రుక్మిణి, బ్యాగులు సర్దు. నువ్వు చెప్పింది కరెక్టే నాన్న, వెళ్ళిపోదాం మన ఊరికి. రుక్మిణి, నేను తప్ప అందరు సింక్లోనే ఉన్నారు కదే. అయ్యా ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. పల్లెటూళ్ళు వదిలి పట్టణాల్లో ఒత్తిడి జీవితం అనిపిస్తున్న మా రంగాలాంటి ప్రతి ఒక్కరికి ఈ లఘు చిత్రం అంకితం.